తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని పునరుద్ధరించడానికి మాకిచ్చిన పిలుపు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉపవాస దినములలో, ఈ లెంట్ కాలంలో మేమందరం కూడా నూతనపరచబడటకు, పునరుద్ధరించబడటకు, నీ పిలుపును విని, నీ పిలుపునకు లోబడి, నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా మరి యొక్క లెంట్ సీజన్లోనికి, అనగా ఉపవాస దినంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి దినము, ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు అనే వాక్యాన్ని మన జీవితంలో అనుక్షణం నెరవేరుస్తున్న దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిద్దాం. అదే రీతిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క భస్మ బుధవారం రోజున ఇవ్వబడినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి అంశం కొరకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ నూతన అంశంను గూర్చి ప్రత్యేకంగా మీ అందరితో కూడా ఈ వాక్యాన్ని పంచుకోవాలనేటువంటి ఆశతో మరి యొక్క సందేశాన్ని సిద్ధపాటు చేశాను. దయచేసి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని మరి మీ డైరీలో రాసుకొని మీరు సిద్ధపడి మరి భస్మ బుధవారం రోజున మీ ఆలయంలో ఉదయం జరిగిన, సాయంకాలం జరిగిన తప్పనిసరిగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుడు మనకిచ్చిన సంఘాలను కూడా మరి విశ్వాసులను కూడా సిద్ధపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ యొక్క లెంట్ కాలంలో, ఈ యొక్క ఉపవాస దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన అంశము పునరుద్ధరణ కొరకు పిలుపు. ఏ కాల్ టు రెన్యువల్. ఏ కాల్ టు రెన్యూ అంటే పునరుద్ధరణ కంటే నూతనపరచబడడానికి. పునరుద్ధరణ అంటే ఉద్ధరణ, పునరుద్ధరణ అంటే రెన్యువల్ చేయించుకోవడానికి అర్థం అంటే నీ డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి నువ్వు మళ్ళీ దాన్ని రెన్యువల్ అంటే మనం ఏం చేస్తామంటే డ్రైవింగ్ లైసెన్స్ని రెన్యువల్ చేసుకుంటాం, లేకపోతే పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకుంటాం. కొన్ని మనకు తెలుసు కదా, ఇగో పలానా డేట్ వరకే ఉంది, దాన్ని ఏం చేయాలంటే మనము రెన్యువల్ చేయించుకోవాలని చెప్పేసి అనే మాట ఎక్కువ వాడుతుంటాం. కాబట్టి ఏ కాల్ టు రెన్యువల్ అంటే మనము పునరుద్ధరణ పొందడానికి లేదా నూతన పరచబడడానికి దేవుడు ఇచ్చేటువంటి పిలుపు. అనగా ఈ యొక్క ఉపవాస దినాల్లో నూతన పరచబడము లేకపోతే పునరుద్ధరణ పొందడానికి కొరకైనటువంటి ఆలోచన కలిగి ఈ సందేశంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాలు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 వరకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 వరకు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన మొత్తం కూడా మనం చదవవలసి ఉంది. 2వ పాఠము, పత్రిక పాఠము, రోమపత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 12వ అధ్యాయము 2వ వచనం వరకు. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 12వ అధ్యాయము 2వ వచనం వరకు 2వ బైబిల్ పాఠం. సువార్త పాఠము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 18వ వచనం వరకు. 5వ వచనం నుంచి 18, 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 18వ వచనం. ఈ యొక్క వాక్యాల్ని మరి బైబిల్ పాఠాలు మనం కేంద్రంగా తీసుకొని ఏ కాల్ టు రెన్యువల్ లేదా పునరుద్ధరణ కొరకైనా పిలుపు లేదా నూతన పరచబడడం కొరకైనా పిలుపు అని చెప్పి కూడా జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే కొన్ని విషయాలు నేను మీతోటి పంచుకున్న తర్వాత 7 అంశాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా నేను ఏం చెప్తా అంటే ఉపవాస దినాల గురించి మనం చాలా నేర్చుకున్నాం. ఇప్పటికీ చాలా ప్రసంగాల్లో కూడా ఉపవాసాన్ని గురించిన చరిత్ర గురించి ఉంది, ఉపవాసాలను గురించినటువంటి వివరణ గురించి కూడా ఉంది. అయినప్పటికీ కూడా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి నేను మరి ముందుకు వాక్య సందేశాలకు వెళ్దాం. మొట్టమొదటిగా మనందరికీ కూడా తెలిసి ఏంటంటే లెంట్ కాలంలో
మరి వసంతకాలం, స్ప్రింగ్ సీజన్ అంటాం. ఈ వసంతకాలంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతిని మొత్తం చూస్తే మరి చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేసి మళ్ళీ నూతనమైనటువంటి రెన్యువల్ చేస్తున్నారు. అంటే ఎక్కడైతే ఆకులు రాలిపోయాయో మళ్ళీ ఆ చెట్లకి నూతనమైన ఆకులు వస్తున్నాయి, కొత్తదనం వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మన భాషలో అంటే తెలంగాణ భాష కావచ్చు, ఆంధ్ర రాగి చెట్టు అని ఒకటి ఉంటుంది. ఆ రాగి చెట్టును మనం ఎప్పుడైనా మీరు చూడండి, మీ దగ్గరలో ఉంటే ఈ వసంతకాలం వచ్చేసరికి రాగి చెట్టు మొత్తం కూడా ఒక్క ఆకు కూడా లేకుండా రాలిపోతాయి. ఎంత గాలి వచ్చినా కానీ ఎటు తిరగవు. అసలు ఆ చెట్టును చూసిన వాళ్ళు ఈ చెట్టు చచ్చిపోయిందేమో అని అనుకుంటాం. ఒక 10 రోజుల వ్యవధి తర్వాత మీరు చూడండి, చెట్టు మొత్తం కూడా ఒకేసారి ఆకులు వస్తాయి. అంటే నూతనత్వం, నూతన చిగురు వస్తుంది. మీరు చూడండి, ప్రకృతి ద్వారా దేవుడు మనకెంత మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కొత్త చిగురు వస్తుంది, కొత్త ఫలములు వస్తాయి, పుష్పాలు వస్తాయి, కొత్త ఫలములు వస్తాయి. అనగా అర్థం అంటే రెన్యువల్ చేయబడ్డాం. అంటే పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను కదా. మనకు తెలుసు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:17 కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు నిలవాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఇదిగో పాతవి గతించను కదా, సమస్తము కూడా నూతనమాయనని చెప్తున్నాడు. ఎప్పుడు నూతనమైనవి అంటే ఈ పాతవి గతించితేనే తప్ప నూతనమయ్యే అవకాశం లేదు. అనగా పాతవి గతించిపోవాలి, నూతనత్వం అనేది రావాలి. ఎక్కడ రావాలంటే ఈ పాతది గతించిపోయిన స్థానంలో నూతనత్వం అనేది రావాలి. అనగా నూతనత్వమైనది లోపలికి రావాలి అని అంటే ఈ పాత జీవితము, పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత తలంపులు మార్చబడాలి, ఖాళీ చేయబడాలి, ఎంటీ. మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఉపవాస దినములలో అనగా ఈ లెంట్ సీజన్లో ప్రకృతి మనకు నేర్పించే పాఠం ఒకటైతే, ఈ లెంట్ సీజన్లో దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ఉపవాస దినములలో ఉప అంటే సమీపము, వాసము అంటే కలిసి జీవించుట. ఉపవాసం అంటే సమీపంగా ఉండి కలిసి జీవించుట. అనగా ఈ 40 దినముల కొరకు మాత్రమే కాదు, ఉపవాసం మనల్ని ఏం చేస్తుందంటే దేవునితో సహవాసం చేపిస్తుంది. ఉపవాసం మనం ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని సమీపంగా చేస్తుంది. ఉపవాసం ఏం చేస్తుందంటే మన బాహ్య పురుషుడిని నలగొట్టి అంతరంగ పురుషుడిని నూతన పరుస్తుంది. అంటే శరీరం నలగొట్టబడుతుంది, ఆత్మ జీవింపజేయబడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలను మీకు చెప్తానని చెప్పేస్తాను కదా. మొట్టమొదటిగా మనము ఈ ఉపవాస కాలంలో, ఈ లెంట్ సీజన్లో మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటో నేను మీకు చెప్తాను. ఉపవాసం మీరు ఎట్లుంటారా, మీరు ఎట్లా ఉండరా అనేది నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఎందుకు అనంటే ఉపవాసం అనేది 3 విషయాలు. ఫాస్టింగ్ ఈజ్ సీక్రెట్, రహస్యమైంది. ఉపవాసం అనేది రహస్యమైంది. ఇప్పుడు మీకు మళ్ళీ సువార్త పాఠంలో నేను చెప్తాను. ఉపవాసం అనేది రహస్యమైంది. ఉపవాసం అనేది పర్సనల్, వ్యక్తిగతమైంది. రహస్యమైనది, వ్యక్తిగతమైనది. ఫాస్టింగ్ ఈజ్ స్పిరిచువల్, ఆధ్యాత్మికమైంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫాస్టింగ్ ఈజ్ సీక్రెట్, ఫాస్టింగ్ ఈజ్ పర్సనల్, ఫాస్టింగ్ ఈజ్ స్పిరిచువల్. ఈ 3 విషయాలు మీరు ఖచ్చితంగా రాసుకోండి. ఉపవాసం అనేది ఇట్స్ నాట్ అన్ ఇమిటేషన్. ఎవరినో చూసి మనం చేసేది కాదు, ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలన్నది కాదు. ఉపవాసం అనేది పర్సనల్, నీ వ్యక్తిగతమైంది. ఉపవాసం అనేది సీక్రెట్, రహస్యమైంది. ఒకళ్ళు ఉదయం మొదలుకొని 3 గంటల వరకు ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను కూడా ఉదయం 3 గంటల వరకు ఉంటానంటే అది కాదు. నీ ఆరోగ్య పరిస్థితి వేరు, నీ పరిస్థితులు వేరు, వేరే వాళ్ళ పరిస్థితులు వేరు. కాబట్టి నేనేం చెప్తానంటే ఫాస్టింగ్ ఈజ్ పర్సనల్, నీ వ్యక్తిగతమైంది. ఇట్స్ నాట్ అన్ ఇమిటేషన్. ఎవరినో చూసి నువ్వు చేయొద్దు.
ఎవరో చేస్తున్నారు కాబట్టి నువ్వు చేయొద్దు, ఎవరో చేస్తున్నావా అని అడుగుతున్నారు కాబట్టి నువ్వు చేయొద్దు. ఉపవాసం అనేది స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనది. అది నీకు నీ దేవునికి మాత్రమే తప్ప ఏమి తినాలా, ఏమి తినొద్దా, కొత్త చీర కట్టుకోవాలా వద్దా, పువ్వులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, తెల్ల చీర కట్టుకోవాలా, ఇంకేం ఇవి కాదు. అవి నీ వ్యక్తిగతమైనవి, అవి శరీర సంబంధమైనవి తప్ప ఆత్మ సంబంధమైనవి కావు. కాబట్టి దేవుడు నీకేం చెప్తాంటే ఉపవాసం అనేది నీ రహస్యమైన జీవితానికి సంబంధించింది, నీ వ్యక్తిగత సంబంధమైన జీవితానికి సంబంధించింది, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటిది. కాబట్టి నువ్వు ఎవరిని కూడా చూసి ఫలానోళ్ళు చేస్తున్నావు కాబట్టి నువ్వు చేయొద్దు. నీకు నువ్వుగానే నీ దేవునితో చేసుకునేది ఉపవాసం. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఉపవాసము దేవునితో సహవాసం. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలనే ప్రభు చెప్తున్నాడు. ప్రభు చెప్పడమే మాత్రమే కాదు, ప్రతి డాక్టరు, చదువుకున్నటువంటి ప్రతి వైద్యుడు కూడా చెప్తాడంటే వారంలో ఒకరోజు ఉపవాసం ఉన్నట్లయితే మన రక్తము శుద్ధి చేయబడుతుందని చెప్తున్నాడు. రెన్యువల్ చేయబడుతుంది, నూతనపరచబడుతుంది, శక్తిని అందుతుంది. ఉపవాసం అనేది శక్తిని నూతనపరిచేది. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో మనం అందరము దైవ సేవకులము దయచేసి ఉపవాసం ఉండవలసిందిగా నేను మీకు ప్రేమతో ప్రోత్సహిస్తున్నాను. చాలామందికి ద బెస్ట్ కాజ్ ఫర్ స్కిప్పింగ్ ద ఫాస్టింగ్, స్కిప్ చేయడానికి ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే, అయ్యగారు నేను షుగర్ పేషెంట్ని, నాకు 12 గంటల వరకు అలా తినకపోతే కాళ్ళు చేతులు వణికిపోతాయి, నరాలని పీకపోతాయి, అంతకుముందంతా ఉపవాసం ఉన్నాయి గారు, ఎప్పుడైతే షుగర్ వచ్చిందో అప్పటి నుంచి నేను ఉపవాసం ఉండడం మానేసిన అని చెప్పి. ఎందుకంటే డాక్టర్ అడ్వైస్, డాక్టర్ ఒకటి దొరికిండు, నువ్వు ఒకటి దొరికినావు. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు, మంచి దైవజనుడు యేసుదాస్ అని చెప్పి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ యేసుదాస్ గారు షుగర్ పేషెంట్ అని చెప్పి నాకు తెలియదు, కానీ ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచంటే ఆయన ఖచ్చితంగా 30 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు ఆయన్ని హెచ్చిస్తా అని చెప్పి చెప్తాడు. ఆశీర్వదించడం కాదు, హెచ్చిస్తా అని చెప్పి చెప్తాడని చెప్పి అన్నప్పుడు ఆ దైవజనుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ దైవజనుడు నాకు ఫోన్ చేయడం కూడా మానేశాడు. నేను చాలా బాధపడ్డా, ఒకవేళ చెప్పి ఆయన బాధ పెట్టానేమని. కానీ సాక్షాత్తుగా దేవుడు 30 దినముల తర్వాత అదే దైవజనుడు నాకు ఫోన్ చేశాడు. అన్నా, నువ్వు చెప్పినట్టుగా నేను ఫాస్టింగ్ పూర్తి చేసినాను, ఇప్పుడు నాకు షుగర్ నార్మల్ అయిపోయింది, నాకు తిమ్మిర్లు ఎక్కడం ఇవేమి కూడా లేవు, నా ఒళ్ళంతా బరువుగా ఉండేది, ఇప్పుడు నేను చాలా తేలిగ్గా అయిపోయాను, నేను త్వరలో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా అని చెప్పేసి అని 30 దినాల తర్వాత ఆ దైవజనుడు నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి గొప్ప కానుకను తీసుకొచ్చి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ముఖంలో ఎంతో గొప్ప తేజస్సు నేను చూడగలిగాను. తర్వాత దేవుడు ఆయన ఎంతగా హెచ్చించినంటే, ఆయన యొక్క మినిస్ట్రీలో, ఆయన యొక్క కుటుంబంలో, వాళ్ళ పిల్లల యొక్క వివాహ విషయాల్లో, ఆయన యొక్క ఆర్థిక విషయాల్లో ఎంతగానో దేవుడు విస్తారంగా ఆశీర్వదించినట్టుగా నేను చూశాను, సాక్ష్యం కూడా విన్నాను. నేనే సాక్ష్యం ఆయనకి. కాబట్టి దైవజనులైనటువంటి మనము ఇదిగో నేను ట్యాబ్లెట్లు వేసుకుంటాను కాబట్టి ఉపవాసం ఉండట్లేదు కాదు, నీకు అనుకూలమైన సమయంలో నువ్వు ఉండు. నువ్వు దేవునితో ఏదన్నా ఒడంబడిక చేసుకుంటే అది తప్పకుండా నెరవేర్చు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చెప్తాడు, నువ్వు మొక్కుకుంటే దాన్ని చెల్లించు, నువ్వు మొక్కుబడి చేసుకోకపోయినా పర్లేదు, కానీ చేసుకున్నాక మాత్రం నువ్వు తప్పించుకోవద్దు. ఎందుకంటే అది ఎట్లా లాబట్టుకోవాలో దేవునికి బాగా తెలుసు. అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే అంటాడు. నువ్వేమంటున్నావు అంటే, అన్న ఒక 15 రోజులు ఉన్నాను కానీ నాకు కొంచెం శోధనలు ఎక్కువైపోయినాయి కాబట్టి 15 రోజుల నుంచి నేను ఉండలేకపోయినాను. ఉండకపోతే పర్వాలేదు, అది నీ వ్యక్తిగతమైంది, నువ్వు దాన్ని ఎట్లా పూడ్చుకోవాలో అది నీకు దేవునికి సంబంధించింది తప్ప నాకు నీ తోటి సేవలకి సంబంధించింది కాదు. కాబట్టి నువ్వు 2 రోజులు ఉపవాసం ఉన్నవా,
3 రోజులు ఉపవాసం ఉన్నవా, 3 గంటల వరకు ఉపవాసం ఉన్నవా, రాత్రిపూట ఉపవాసం చేస్తున్నావా, పొద్దుటి పూట, ఇవి అసలు సమస్యలు కానే కాదు. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి. కానీ ఉపవాసము నిన్ను దేవునితో సహవాసం చేయడానికే తప్ప మనుషుల దగ్గర కాదు. మనుషులకి, లోకానికి, దేహానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం యొక్క నిర్వచనం. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఖచ్చితంగా దైవజనమైన మనందరం కూడా ఈ వాక్యాన్ని తప్పకుండా చూడాలి. కాబట్టి 26, 27 వచనాలు. 1 Corinthians 9 chapter verses 26 and 27. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంను నలగగొట్టి దాన్ని లోపరుచుకొంచున్నాను. నా శరీరాన్ని ఎవరు నలగొడుతున్నారు? నేనే నలగొట్టుకొంచున్నాను. నా శరీరంను నలగొట్టి దానిని అనగా శరీరాన్ని నేనేం చేస్తానంటే లోపరుచుకొంచున్నాను. ఎందుకు లోపరుచుకుంటున్నాను? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు నలగొట్టబడాలి అని అంటే ద బెస్ట్ కాజ్ ఏంటంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత, ప్రకటించేటప్పుడు కాదు, ప్రకటించక ముందు కాదు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని, బికాజ్ ఆఫ్ దట్ అది జరగబోతుంది. కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తాను అంటే నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని నేను లోపరుచుకున్నానని చెప్తున్నాడు. మీరు బాగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి నాతోటి దైవజనులారా, సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. శరీరం నలగొట్టబడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా అనారోగ్యం పాలైనట్టుగా మనం చూడం. ఇప్పుడు ఇంకా నేను మీకు చెప్తానంటే హిమాలయ పర్వతాలకి సన్యాసం తీసుకొని వెళ్తున్న హిమాలయ పర్వతాలు ఉంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే దే ఆర్ హియరింగ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్. వాడు చెప్పే మాట ఏంటంటే మాకు దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఎట్లా అంటే ఉపవాసం నలగొట్టబడుతున్నారు. నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి తప్ప ఎవరో నలగొడితే అది పోలీస్ దెబ్బలు ఉంటాయి బహుశా. మళ్ళీ చెప్తాడంటే దేవుని వాక్యంలో పౌలు చెప్తుండే ఇదే మాట చెప్తున్నాడు. ఏమంటే నా శరీరంను నేను లోపరుచుకున్న తర్వాత, ఎందుకంటే ఏ క్షణమైనా ఎంత పెద్ద సేవకుడైనా భ్రష్టుడైపోయే దినాలు ఉన్నాయి. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోతున్నాయంటే అర్థమేంటంటే ఎందరూ దేవుని వైపు అనేకులను తిప్పుతారో వారందరూ ఆకాశం అందరి జ్యోతుల వలె నక్షత్రముల వలె ఉంటారని చెప్పి దానియేలు 12:3 ఉంది కదా. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతున్నాయి. మంచి మంచి దైవజనులు త్రోవ తప్పిపోతున్నారు. పైకి భక్తి గలవారుగా ఉన్నటువంటి వారు లోపల శక్తి లేకుండా ఉన్నారు. ఇది వాస్తవం అని చెప్పి నేను గ్రహిస్తే నువ్వు భ్రష్టుడవు కాకముందే నీ శరీరంను నలగొట్టుకొని దాన్ని నువ్వు లోపరుచుకోవాలి. కారణం ఏంటంటే ఎంత గొప్ప దైవజనుడైనా కానీ భ్రష్టుడైపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే శరీర ఇచ్చలను బట్టి. ఈరోజు దేవుడు ఈ లెంట్ కాలంలో ఉపవాస దినంలో నీతో నాతో చెప్తున్న మాటల్లో ఇదొకటి మీరు రాసుకోండి తప్పకుండా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మరి 26, 27 వచనాలు రాసుకోండి తప్పకుండా. భ్రష్టత్వం రాకముందే ఉపవాస దినాల్లో, భ్రష్టత్వం రాకముందే నలగొట్టబడడానికి, భ్రష్టత్వం రాకముందే శరీరాన్ని లోపరుచుకోవడానికి మనము దేవుని సన్నిధిలో గడుపుదాం. ఈ సమయము నిశ్శబ్దంగా మౌనంగా ఉండేటువంటి సమయం. నీవు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని యొక్క స్వరము నీకు వినబడాలి.
నీ స్వరము దేవుడు వినాలి. దాని కొరకు నేను మీకు కొన్ని వాక్యాలు చెప్పి అప్పుడు నేను 7 అంశాలకు వెళ్ళిపోతాను. దాని కొరకు నేనేం చెప్తా అంటే, నీ స్వరము దేవునికి వినబడాలంటే, నువ్వు దేవుని స్వరం వినాలంటే ఇక్కడ నేను మీకు 3 వచనాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, 2 Corinthians 4th chapter verses 16లో మనం చూస్తే, మా బాహ్య పురుషుడు కృషించినను మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఈ వాక్యాన్ని తప్పకుండా ప్రతి దైవజనుడు సహోదరుడుగా మీరు అంగీకరించండి. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము అనే మాట ఉంది అక్కడ. 40 దినాలని లేదు, దినదినము నూతనపరచబడుతున్నాడు. అంతరంగ పురుషుడు నూతనపరచబడాలి అని అంటే బాహ్య పురుషుడు కృషించిపోవాలి, నలగొట్టబడాలి. బాహ్య పురుషుడు అంటే శరీరము, అంతరంగ పురుషుడు అంటే ఆధ్యాత్మిక జీవితం. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఎదగాలని నువ్వు ఆశపడితే నీ శరీరం అంతగా నలగొట్టబడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనకు చెప్పేటువంటి వాక్యము 2 Corinthians 4th chapter verses 16. ఆ తర్వాత మనం చూసినట్టయితే, నువ్వు దినదినము నూతనపరచబడాలి అని చెప్పి నీ బాహ్య పురుషుడు కృషించిపోయినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడడానికి ప్రతి ఉదయం దేవుడు నీకు తన యొక్క స్వరాన్ని వినిపిస్తున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం మీరు చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే చక్కగా రాయబడ్డది ఏంటంటే, మనము ఏం చేయాలంటమ్మా, నేను వినున్నట్లుగా దేవుడు నాకేం చేస్తాడు, ప్రతి ఉదయము నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ప్రతి ఉదయం కదా. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నాకు ప్రతి ఉదయం నా వినుబుద్ధి పుట్టించగా నేను వినకుండా తొలగిపోలేదు, నేను నా యొక్క ముఖమును తిప్పివేసుకోలేదు. కారణం ఏంటే, దేవుడు నీకు ప్రతి ఉదయం కూడా వినుబుద్ధి ఎందుకు పుట్టిస్తున్నాడంటే, మీరు అక్కడ ప్రతి ఉదయం అనే మాట అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో యెషయా 50వ అధ్యాయం 4వ వచనంలో ఎంత చక్కగా చెప్తాడంటే, ప్రతి ఉదయం నాకు దేవుడు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఆయన స్వరాన్ని వినడానికి మనకేముండాలంటే వినుబుద్ధి ఉండాలి. నువ్వు ఈ 40 దినాలు మాత్రమే కాదు, ప్రతి ఉదయం అనే మాట రాసుకోండి. అక్కడేమన్నాడు, దినదినము నూతనపరచబడుతున్నాం. నువ్వు దినదినము నూతనపరచబడాలి అంటే నువ్వు దినదినము ప్రతి ఉదయమున లేచి నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వింటే దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతుంటుంది. కాబట్టి దైవజనుడా, నువ్వు నలగొట్టబడాల్సిన దినములు సమీపమైపోయినాయి. నువ్వు నూతనపరచబడాల్సిన దినములు సమీపమైనవి. నువ్వు ఎప్పుడైతే ఉపవాసంగా ధైర్యం కలిగి దేవునిలో జీవిస్తావో అప్పుడే నీ సంఘాన్ని కూడా నువ్వు ధైర్యంగా నడిపించగలవు. సంఘంలో కూడా నూతనపరచబడుతుంటాం. సంఘంలో విశ్వాసం నూతనపరచబడితే వారి కుటుంబాలు నూతనపరచబడతాయి, వారి జీవితాలు పునరుద్ధరణ పొందుతాయి. అంటే అర్థమేంటంటే, దైవజనుడు నీతోనే ప్రారంభం కావాలి. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావము ప్రతి వ్యక్తి మీద, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో కూడా దాని ప్రభావం పడుతుంది. చాలామంది ఏమనుకుంటే, మనుషుల యొక్క సింపతి పొందడం కొరకు, ఇగో నాకు పలానా జరుగుతుంది కాబట్టి నేను ఉపవాసం ఉండలేకపోతున్నా, మీరేమి నన్ను నువ్వు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నీవు చెప్పిన వాళ్ళు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, ప్రతి ఉదయం దేవుడు నిన్ను మాట్లాడిస్తుంటే నువ్వు వినకుండా నువ్వు తొలగిపోతూ వేరే వాళ్ళకి ఆ సాక్ష్యం చెప్పకూడదు. ప్రతి ఉదయం నీకు ఆయన వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. నువ్వు ప్రతి ఉదయం ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. అది దేవుని యొక్క కృప అంతే. నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడా, బాధపడొద్దు. అంతరంగ పురుషుడు
నూతనపరచబడుతున్నాడు, దినదినము నూతనపరచబడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ ఉపవాస దినాల్లో మనందరం కూడా ఏం చేయాలంటే నేనేం చేయాలంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు ఏముందంటే, యెహోవా మీకు దొరుకు కాలంన మీరు ఆయన్ని వెతకండి, ఆయన సమీపంగా ఉండగా మీరు ఆయన్ని వేడుకొనండి. ఎంత మంచి మాట చూడండి. ఈ లెంట్ సీజన్, ఉపవాస కాలము, ఉపవాస దీక్ష కాలం అంటే అర్థం ఏంటి అని అంటే, ఈ లెంట్ సీజన్లో ఇది నీకు యెహోవా దొరుకు కాలం. యెహోవా నీకు దొరుకు కాలమందు మీరు ఆయన్ని వేడుకోండి. యెహోవా మీకు దొరుకు కాలంలో మీరు ఆయన్ని వెతకండి. ఫస్ట్ వెతకండి అంటే ఈ 40 దినాల్లో బైబిల్ పూర్తి చేసినటువంటి సేవకులు నేను చూశాను. ఈ 40 దినాల్లో ఒక్క యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి యెషయా గ్రంథం పూర్తి చేస్తా అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథాన్ని పూర్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దానియేలు గ్రంథాన్ని పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. అనగా అర్థం అంటే దే హ్యావ్ ఏ గోల్. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను సేవకులు, ఎందుకంటే అది నీ వ్యక్తిగత జీవితం. కాబట్టి గుర్తు చేసుకో స్నేహితుడా, యెహోవా నీకు దొరుకు కాలంలో నీవు ఆయన్ని వెతకాలి. వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. అవునా? ఈరోజు దేవుడు నీకు స్పష్టంగా చెప్తుంటే ఇది యెహోవా మీకు దొరుకు కాలం. ఉపవాస దినములు, ఉపవాస కాలము యెహోవా నీకు దొరికే కాలం. అంటే మిగిలిన కాలంలో దొరకడా అనంటే మిగిలిన కాలం కాదు, ప్రతి ఉదయమున కూడా ఆయన నీతో ఉంటున్నాడు. అందుకే యేసయ్య మార్కు సువార్త 1:35లో ఆయన పెందల కన్న లేచి ఇంకా చాలా చీకటి ఉండగా, చీకటిగా సుమ చాలా చీకటి ఉండగా ఆయన అరణ్యంలోకి పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రాతి వేద దూరం పోయి మోకాళ్ళని ప్రార్థన చేసిందని చెప్పి లూకా సువార్త 22 అధ్యాయంలో ఉంటుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే ఇది యెహోవా నీకు దొరికే కాలం. ప్రతిదీ యెహోవా నీకు దొరికే కాలమే. కానీ ఉపవాస దినములకు ఒక ప్రత్యేక కాలం అనేది దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇది ఆచారం కాదు. ఆచారం చేసే వాళ్ళకి ఆచారమే, గ్రహచారం అయ్యేటోళ్ళకి గ్రహచారమే. ఇది ఆచారం కాదు, గ్రహచారం కాదు. ఇది దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి కృపాకాలం అని జ్ఞాపకం చేసుకో. యెహోవా నీకు దొరుకు కాలమందు నీవు ఆయన వెతుకు, ఆయన సమీపంగా ఉండగా నీవు ఆయన్ని వేడుకో. వేడుకొనుట అర్థం ఏంటి తెలుసా? ప్రార్థించుట. అంటే మొదట, అర్థన అంటే వేడుకొనుట, ప్రార్థన అంటే మొదట వేడుకొనుట, ఉపవాసం అంటే అంటే సమీపము, వాసం అంటే కలిసి జీవించుట. ఉపవాసం అనగా కలిసి జీవించుట, ఉపవాస ప్రార్థన అనగా కలిసి జీవించి మొదట వేడుకొనటని ఉపవాస ప్రార్థన. అందరూ ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు కాదు మనం చేసేది, ఉపవాస ప్రార్థన దినాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరు అడుగుతున్నారు, అయ్యా ఉపవాస దినాలు ఎప్పుడు? ఉపవాస దినాలు ఎప్పుడో నాకు తెలియదు, కానీ ఉపవాస ప్రార్థన దినాలు ఇవి. ఇది మనం ఏం చేయాలంటే యెహోవాని దొరుకు కాలమందు నువ్వు ఆయన్ని వెతకాలి, ఆయన సమీపంగా ఉండగా నువ్వు ఆయన్ని వేడుకోవాలి. అనగా నీకు 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను ఈ విషయాన్ని. మొదట ఏంటంటే మరి దావీదు కుమారుడా నన్ను కరుణించాలంటాడు. ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయంలో 37వ వచనంలో త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు కదా. అంటే ఆ జనుని సప్పుడు విన్నాడు. ఏంటి పరిస్థితి అంటే దావీదు కుమారుడు ఈ మార్గం వెంటనే అతడు దొరుకు కాలమందు, యెహోవా తనకు దొరికే కాలమందు, యేసయ్య తనకు దొరికే కాలమందు ఆయన ఏం చేశాడంటే దావీదు కుమారుడు నన్ను కరుణించన్నాడు. యేసు ప్రభు వాళ్ళు ఆగమన్నారు. వాడు మరి ఎక్కువ కేకలు వేశాడు. చివరికి ఆ కేకలు ఎక్కడికి వచ్చినాయంటే యేసు ప్రభువునకు వినబడ్డాయి. మీరే వెళ్ళి వాడిని తీసుకొని అన్నారు. మీరే కదా అడ్డగించింది, మీరే వెళ్ళి వాడిని పట్టుకొని రండి అన్నాడు. జీసస్ కాల్స్ యూ అన్నారు. అంతే, జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ ఉంది కదా, యేసు నిన్ను పిలుస్తున్నాడని చెప్పాడు. అక్కడ చూస్తే ఆయన బ్రతుకు మార్చబడ్డది. యెహోవా నీకు దొరుకు కాలమందు నీవు ఆయన్ని వెతికినప్పుడు ఆయన సమీపంగా ఉండగా ఆయన నువ్వు వేడుకుంటే నీ బ్రతుకులో అద్భుతాలు చూస్తావు,
నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు, నీ సంఘ పరిచర్యలో అద్భుతాలు చూస్తావు. ఇది వాస్తవం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా నీకు దొరుకు కాలమందు నువ్వు ఆయన వెతకాలి, నువ్వు వెతకాలి. ఆయన సమీపంగా ఉండగా నువ్వే ఆయన వేడుకోవాలి. అంటే ఎవరితోటో ప్రార్థన చేయించుకోవడం గొప్ప సంగతి కాదు, ఎవరో ప్రార్థన చేస్తే నీకు గొప్ప కార్యాలు జరగడం గొప్ప సంగతి కాదు. అన్ని గొప్ప కార్యాలు జరిగినందుకైనా నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఇతరుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి కదా. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది మంచిదే, మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇతరుల జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలి కదా. నువ్వు మాత్రమే పొంది సాక్ష్యం చెప్పి ఏదో 4 గోడల మధ్యలో సంఘంలో నిలబడి మైకులో చెప్పి సాక్ష్యం కాదు అది. అనేకుల మధ్యలో నిలబడి నువ్వు చెప్పగలిగితే అది సాక్ష్యం, నిజమైన సాక్ష్యం, జీవం గల సాక్ష్యం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మీరు 3 విషయాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం రాసుకోండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం రాసుకోండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6, 7 వచనాలు రాసుకోండి. అక్కడ ఏం చెప్తా అంటే భక్తిహీనులు తమ మార్గములను విడవవలను. చూడండి ఒకసారి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. భక్తిహీనులు తమ మార్గములను విడవవలను. 7వ వచనం అండి. దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినట్లా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినట్లా ఆయన బహుగా క్షమించును. అప్పుడు చెప్తాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదని. అంటే ఈ ఉపవాస దినాల్లో నీ భక్తిహీనతను నువ్వు వదిలిపెట్టు, నీ చెడు మార్గములను విడిచిపెట్టు. నినివే వారు బలాత్కారంలో మాని చెడు మార్గంలో మారినప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆకాశం నుండి దేవుడు పశ్చాత్తాపుడై తాను చేదునన్న కీడు చేయక మానెను. అవునా? ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే నీవు దేవుని సమీపంగా ఉండని వేడుకోవాలి. ఇంకొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. శిలువ మీద ఉన్నటువంటి దొంగ ఏం చేశాడు? యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. యెహోవా దొరుకు కాలంన ఆయన వెతికాడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకున్నాడు. అతడు పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఇతడు మనుషులు ఎవరు బాగు చేయటువంటి చూపును ఆయన పొందాడు. నేను నీకేం చేయకూర్చున్నావనంటే, ప్రభువా నాకు చూపు కావాలన్నాడు. దేవుడు వెంటనే వాడిని ముట్టి అక్కడే ఎక్కడైతే గుడ్డివాడిగా బ్రతికాడో అక్కడే చూపు పొంది బ్రతికాడు. ఎక్కడైతే ప్రజలందరి చేత ద్వేషించబడి ఈ 2026 సంవత్సరం కూడా శిలువ మీద దొంగ అని చెప్పి నువ్వు చెప్తున్నావో ఆ దొంగ ఎప్పుడో పరదేశంలోకి వెళ్ళిపోయాడు. అంటే నీకంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తుంటే, నీవు ఈ ఉపవాస దినంలో యెహోవా నీకు దొరుకు కాలంలో నువ్వు ఆయన వెతకాలంటే ఒకటే కండిషన్, నీ దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. నీ మార్గములను విడిచిపెట్టు. చెప్పాడు కదా సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ ఉపవాస దినాల్లో నీవు భక్తిహీనతను విడిచిపెట్టాలి, నీ చెడు తలంపులను మానుకోవాలి, నీ రహస్య జీవితాన్ని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఈ 3 వాక్యాలు మీరు దయచేసి ఉపవాస దినాల్లో సంఘంతో పంచుకోండి. సంఘం ద్వారా మీరు వారికి ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని మీ ఉపవాస ప్రార్థన కొనసాగించండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇప్పుడు నేను మీకు 3 బైబిల్ పాఠాల్లో నుంచి 7 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 3 బైబిల్ పాఠాల్లో మనం ఏముందంటే అక్కడ చూడండి. నెంబర్ 1 పాఠం నేనేం చెప్తా అంటే, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమిటంటే, మీరు రాసేసుకోండి, మీ మనసు మారి నూతన మగుట వలన, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని చెప్పేసి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ మనసు మారి నూతనమైతే, క్షమించండి, నీ మనసు మారి నూతనమైతే ఏమైందంటే రూపాంతర జీవితం వస్తుంది, మార్పు, నూతనం ఒకటి వల్ల. అక్కడ మీరు పాయింట్ నెంబర్ 1లో ఏం రాసుకోవాలంటే, మనసు మారి నూతన మగుట కొరకు పునరుద్ధరణ అని చెప్పండి. మనసు మారి నూతన మగుట కొరకు పునరుద్ధరణ అని చెప్పి రాసుకొని రోమా 12:2 అని చెప్పి రాసుకోండి కదా.
అనగా మొదటి దాని గురించి ముందు ఆ 7 పాయింట్లు రాసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో పాయింట్ వచ్చేసి యెహెజ్కేలు గ్రంథము 24 నుంచి 36 వరకు ఉన్నది. దాంట్లో మనం కేంద్రంగా ఏం చేస్తున్నామంటే 26వ వచనాన్ని మనం కేంద్రంగా తీసుకుంటున్నాం. అక్కడ 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాలు అంటే నేను మీకు చెప్తాను. అక్కడ ఏం చెప్తా అంటే, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలగచేసేదను, రాతి గుండెను మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీలో ఉంచి నా కట్టడలు గైకొని వారిగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 3 వాక్యాలు అక్కడ చెప్తాడు. ఆ 3 పాయింట్లు నేను మీకు చెప్తాను. మొదటి పాయింట్ మాత్రం మీరు ఏం రాసుకోవాలంటే మనసు గురించి రాసుకోండి. ఓకేనా? మనసు మారి నూతనం అవటం వల్ల, నూతనం అనేది రెన్యువల్ కదా. ఈ లెంట్ సీజన్లో ముందు ఏం రెన్యువల్ చేయబడాలంటే, ఏం పునరుద్ధరించబడాలంటే నీ మనసు పునరుద్ధరించబడాలి. మనసు పునరుద్ధరించబడితేనే నిజమైన ఉపవాసం. మనసు అంటే ఏంటో చెప్తాను, హృదయం అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను స్లోగా. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే నూతన హృదయం మీకు ఇస్తా అన్నాడు. అక్కడ కూడా నూతనం అనే మాట ఉంది. ఆ నూతనం అనేది ఏంటంటే పునరుద్ధరణ అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. నూతన హృదయం అంటే అర్థం ఏంటంటే పాత హృదయం కూడా, రోత హృదయం కూడా ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. అది యెహెజ్కేలు 36:26లో ఉంది. నూతన హృదయం మీకు ఇచ్చేదను కదా. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను. అందులోనే ఉంది 26వ వచనంలో, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగజేస్తాను, నవీన స్వభావాన్ని. అవునా? అంటే అర్థం ఏంటంటే నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను కదా, నూతన స్వభావాన్ని మీకు కలగజేసేదను. అవునా? తర్వాత 3 భాగములు అనగా 4, 5, 6 ఈ 3 పాయింట్లు ఎక్కడ ఉన్నాయంటే సువార్త పాఠంలో ఉన్నాయి. ఓకేనా? సువార్త పాఠం అనగా అక్కడ చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 18 వచనాల్లో 3 భాగాలు ఉంటాయి. ఓకే కదా. 3 భాగాల్లో మొదటి భాగము ధర్మరహస్యం. ఓకేనా? ధర్మరహస్యం అని చెప్పి రాసుకోండి. అది 4వ పాయింట్. ధర్మరహస్యం అంటే అర్థం అంటే ధర్మము చేయటలో పునరుద్ధరణ పొందడం, అంటే రెన్యువల్ చేయబడాలి. అంటే మన పూర్వీకులు ఏదో పద్ధతిలో ధర్మం చేశారు కాబట్టి మనం ఆ విధంగా చేయకూడదు. మనం నూతనంగా రెన్యువల్ చేయబడి మనం నూతనంగా ధర్మం చేయాలని, ఎట్లా ధర్మం చేయాలని యేసయ్య మనకు చెప్తున్నాడు. రెండవ భాగంలో సువార్త పాఠంలో ప్రార్థన రహస్యాన్ని గురించి చెప్పాడు. అంటే పూర్వీకులు ఎట్లా ప్రార్థన చేశారు, ఈ ఉపవాస దినాల్లో నీ ప్రార్థన ఎట్లా ఉండాలన్నది దేవుడు అక్కడ మనకు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే రెన్యువల్ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలో మార్పు రావాలి, ప్రార్థన చేసే విధానంలో మార్పు రావాలి. అది నెంబర్ 5. నెంబర్ 6 వచ్చేసి అదే సువార్త పాఠంలో 3వ భాగంలో 3వ పేరాలో ఉంటుంది, ఉపవాసాన్ని గూర్చిన రహస్యం. ఓకే కదా. నెంబర్ 1 నూతన మనసు, నెంబర్ 2 నూతన హృదయము, నెంబర్ 3 నూతన స్వభావము, నెంబర్ 4 ధర్మం యొక్క రహస్యము, నెంబర్ 5 ప్రార్థన యొక్క రహస్యము, నెంబర్ 6 ఉపవాసం యొక్క రహస్యం. అవును కదా. తర్వాత నెంబర్ 7 వచ్చేసి మళ్ళీ యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చేసినట్టయితే, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు గైకొని వారుగా నేను చేస్తాను, మీ అపవిత్రత యావత్తు పోగొడతా అన్నాడు. పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడని చెప్పి, పాడైన స్థలంలో బాగు చేయవాడని చెప్పి అందరు చెప్తారు. మరలా నేను మిమ్మల్ని నూతనమైనటువంటి దేశంలోకి తీసుకొని వస్తాను, మీ స్వదేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తా అంటున్నాడు. అనగా దేవుడు ఏం చేస్తాడంటే మరలా అనే మాట నీ రెన్యువల్కి సరైనటువంటి అర్థం. రెన్యువల్ చేయడం అనమాట. నువ్వు బయట ఉన్నావు, దేవుని నువ్వు మరలా లోపల తీసుకొస్తున్నాడు. నువ్వు పాత హృదయంతో బయటికి వెళ్ళిపోయావు, నూతన హృదయంతో దేవుడిని లోపల పిలుస్తున్నాడు.
పాత స్వభావంతో నువ్వు బయటికి వెళ్ళావు, నూతన స్వభావంతో దేవుడిని లోపల తీసుకొస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్త మనం విన్నట్టయితే అది నీ సొంతగా జరిగేది కాదు, కానీ నువ్వు దేవుని మాట విన్నప్పుడు జరిగేది. అందుకే చివరికి ఏమనంటే యెహెజ్కేలు 36 వచనంలో ఏమంటే యెహోవా నేనే మాట ఇస్తాను, నేనే దాన్ని నెరవేరుస్తా అని చెప్పాడు. ఇప్పుడు నేను మీకు 7 మాటల్లో కొద్దిసేపు సారాంశాన్ని చెప్తాను. మొదటిగా మనం ఏం చేయాలంటే మనసు గురించి ఆలోచన చేయాలి. మనసు రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే శరీరానుసారులు శరీర విషయం మీద మనసును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసును ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అయి ఉన్నది కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మనిషికి ఒక్క మనసే ఉంటుంది. ఆ మనసు శరీరాన్ని అనుసరిస్తే శరీర అనుసారమైన మనసు, అదే మనసు ఆత్మను అనుసరిస్తే ఆత్మ అనుసారమైన మనసు. ఒకే మనసు. ఈ మనసు నువ్వు శరీరేచ్ఛల మీద ఉంటే శరీరానుసారమైన మనసు అయితే, నువ్వు ఆత్మానుసారమైన అయితే ఆత్మానుసారమైన మనసు ఉంటుంది. అక్కడ చెప్తుంటే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అయి ఉన్నది. ఇక్కడ మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస దినాల్లో ఈ లెంట్ కాలంలో నీ మనసు మారి నూతనం అవ్వాలి. అసలు మనసుకి హృదయానికి తేడా ఏంటో నేను మీకు చెప్తాను, స్వభావానికి తేడా ఏంటో చెప్తాను మీకు. ఒక మనిషికి మనసు ఉంటుంది, తర్వాత హృదయం ఉంటుంది. ఈ మనసు కానీ ఈ హృదయం కానీ మార్కెట్లో కొనుక్కునే వస్తువులు కాదు. ఇది శరీరంలో బాడీ పార్ట్స్ లాగా ఫిజికల్ పార్ట్స్ కాదు. మనసు అనేది ఫిజికల్ పార్ట్ కాదు. అన్ని రోగాలకి మందు ఉన్నది, కానీ మానసిక రోగానికి మందు లేదని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే డాక్టర్ కూడా మనసు ఉంది కాబట్టి. అందుకే మారు మనసు పొందండి అంటాడు. అవునా? మానసికం. ఇక్కడ నేను మీకు ఒక మంచి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మనసులో నుంచి ఏమొస్తున్నాయి, హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి మీరు జ్ఞాపకం చేసుకుంటే మనసులో నుంచి వచ్చేది తలంపులు. ఓకేనా? మనసులో నుంచి వచ్చేటివి తలంపులు. 139వ కీర్తన 1వ వచనం చివరి భాగం 2వ వచనం చెప్తుంటే యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే నువ్వు దాన్ని ఎరిగి ఉన్నావు. నా మనసులో తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసును ఎరిగి ఉన్నావు. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు నీకు తెలుసు. అంటే మనసులో నుంచి వచ్చేటివి తలంపులు. ఓకే కదా? హృదయంలో నుంచి వచ్చేటివి ఆలోచనలు. సామెతలు 16:1 అంటే హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా వల్ల కలుగునంటాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తే యేసు వారి హృదయాలోచనలు ఎరిగిన వాడై మీరెందుకు ఇలాంటి విషయాలు మీ హృదయంలో ఆలోచన చేసుకుంటారు అంటాడు. హృదయం నుంచి వచ్చేటివి ఆలోచనలు, మనసులో నుంచి వచ్చేటివి తలంపులు. ఓకే కదా? ముందు తలంపులు వస్తాయి, అనగా ఫస్ట్ పనిచేసేది అంటే మనసు పనిచేస్తుంది, హృదయం నుంచి ఆలోచనలు వస్తాయి కదా, తర్వాత హృదయంలో నుంచి కార్యం జరుగుతుంది. అంటే అర్థమైందంటే జాగ్రత్తగా ఆలోచించిన ప్రియులారా, నాకు గుడికి వెళ్ళాలని చెప్పి తలంపు వచ్చింది, లేదా ఉపవాస దినాల్లో ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలి అని చెప్పి నాకు తలంపు వచ్చింది. ఈ సంవత్సరానికి తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే అని ఒక తలంపు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనసులో నుంచి వచ్చింది. ఈ మనసులో నుంచి వచ్చిన తలంపుని హృదయం టేకప్ చేసి ఉదయము నుంచి 3 గంటల వరకు ఉంటే బాగుంటుందా, లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చినాక రాత్రిపూట ఉపవాసం ఉంటే బాగుంటుందా, అనగా మధ్యాహ్నం వరకు తిని రాత్రి తినకుండా ఉంటే మంచిది అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. చాలాసార్లు అరే ఏంట్రా బాగా ఆలోచన చేస్తున్నావు అంటాం కదా. నేను చర్చికి వెళ్ళాలని చెప్పి నాకు తలంపు వస్తే నేను ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ ఏంటంటే ఆలోచనలు. అందుకే చెప్తుంటే హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వల్ల కలుగునని చెప్పి సెలవిస్తున్నాడు దేవుడు. సామెతలు 16:1. ఇక్కడ మీకు హృదయాన్ని గురించి మనసు గురించి మీకు తెలిసింది కదా. ఇప్పుడు మీరు మనకివ్వబడ్డ కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే దేవా
నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నాకు నూతనంగా పుట్టించుము. రెన్యువల్. ఎందుకంటే నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమంటే నా మనసు స్థిరంగా లేదు, చంచల మనస్తత్వం ఉంది, ద్విమనస్కత్వం ఉంది. ద్విమనస్కుడు దేవుని చేతన వస్తుందేమో అని చెప్పి అడిగితే అది వానికి దొరకదు అని యాకోబు పత్రికలో ఉంది. అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీరు జాగ్రత్త చూడండి, నువ్వు ద్విమనస్కుడవైనా నీకు దేవుని కార్యాలు జరగవు. ఓకేనా? నీ చంచల మనస్తత్వంతో పికిల్ మైండెడ్తో ఉంటే దేవుని కార్యాలు జరగవు. ఎవరికి కార్యాలు జరుగుతుంటే స్థిరమైన మనసు. అందుకే 51:10 చెప్తుంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయి. హృదయం శుద్ధిగా ఉంటే హృదయం నుంచి వచ్చేటి ఏంటి? ఆలోచనలు శుద్ధిగా ఉంటాయి. అంటే దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయమన్నాడు అంటే అర్థమంటే నాలో నుంచి నూతనమైనటువంటి ఆలోచన రావాలంటే నా హృదయం రెన్యువల్ చేయబడాలి. నా అంతరంగమందు నా ఇన్నర్ లైఫ్లో స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించింది. ఎందుకంటే నా మనసు చంచలమైనప్పుడే ఆ బెత్షెబాను చూసి నేను పాపంలో పడిపోయాను. దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుండి తీసివేయొద్దు. ఒకసారి పరిశుద్ధాత్మను తీసివేస్తే నా బ్రతుకు చీకటి అయిపోద్ది. అదే తెస్సలోనికయ 1వ పత్రిక 5వ అధ్యాయం 19 చదివారు, పరిశుద్ధాత్మను ఆర్పివేయకుడి. ఎఫెసీ 4:27 చెప్తాడేమంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఫస్ట్ దుఃఖపడతాడు, తర్వాత ఆర్పిపోతాడు. పరిశుద్ధాత్ముడు ఆరిపోతే నీ బ్రతుకు చీకటే, నువ్వెంత పెద్ద ప్రసంగం చేసినా. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వినండి. మనసులో నుంచి వచ్చేటివి తలంపులు, హృదయం నుంచి వచ్చేటివి ఆలోచనలు. నా యందు శుద్ధ హృదయం కలగజేయమని అంటే అర్థమంటే నువ్వు నాకు ఒకవేళ హృదయంలో రెన్యువల్ జరిగితే నా ఆలోచనలను కూడా రెన్యువల్ చేయబడతాయి. నా అంతరంగమందు స్థిరమైన మనసు పుట్టించమంటే నా మనసు స్థిరంగా ఉంటే నా యొక్క తలంపులు స్థిరంగా ఉంటాయి. నా తలంపులు స్థిరంగా ఉంటే నా ఆలోచనలు శుద్ధి చేయబడతాయి. కాబట్టి హృదయానికి మనసుకున్న కనెక్షన్ అంటే చెప్పాను మీకు. ఆ తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని బాగు చేయవాడు ఎవరంటే యెహోవా అని చెప్పి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. అంటే ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని నేను కలిగి ఉన్నాం కనుకనే ప్రభు చెప్తుంటే నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను నీకు. మరి అక్కడ ఒకసారి మీరు చూడండి, ఎహెజ్కేలు గ్రంథంలో నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఎహెజ్కేలు గ్రంథము చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా చెప్తుంటే ఒకసారి 26వ వచనం చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీరు 25వ వచనం 26వ వచనం చూసినట్లయితే నూతన హృదయంను మీకు ఇచ్చేదను. ఇవ్వడం వేరు, కలగచేయడం వేరు. నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తానన్నాడు. ఓకేనా? స్వభావం అంటే గుణం. అరే ఇన్ని రోజులకి నీ గుణం బయటపడదురా. స్వభావం అంటే గుణం. మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు, కాని చెట్టు మంచి ఫలములు ఫలించదు. అంటే అర్థమంటే దుర్మార్గుడు వాని యొక్క గుణాన్ని మార్చుకోలేడు. అవునా? బంగారం గుణం బంగారమే ఉంటుంది, ఇనుముకుండే గుణం ఇనుముకే ఉంటుంది. ఈ మధ్య నేను ఒక విషయాన్ని చదివాను, చూశాను. ఒక వ్యక్తి ఈ మంచి సూత్రాన్ని సాక్ష్యాన్ని చెప్పాడు, స్టోరీ చెప్పాడు నాకు. బంగారం పనిచేసేటువంటి కంసాలి బంగారంను ఇనప సుత్తితోటే కొడతాడు. బంగారం తయారు చేసేటువంటి కంసాలి బంగారం సుత్తితో దాన్ని పనిచేయడు. బంగారం పనిచేసేటువంటి కంసాలి ఇనప సుత్తితోటే దాన్ని పనిచేస్తాడు. అవునా? ఇనప పని చేసేటువంటి కమ్మరి అంటే బ్లాక్ స్మిత్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇనుప గొడ్డలు తయారు చేయడానికి ఇనుముతో గొడ్డలు తయారు చేయడానికి ఇనుప సుత్తే వాడుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. బంగారం పని చేసేటువంటి కంసాలి బంగారం పని చేయడానికి ఇనుప సుత్తి వాడుతున్నాడు. ఇనుప గొడ్డలు తయారు చేసేటువంటి కమ్మరి బ్లాక్ స్మిత్ అని ఆయన ఏం చేస్తాడంటే
ఆ గొడ్డలు తయారు చేయడానికి, లేకపోతే కత్తులు తయారు చేయడానికి, ఖడ్గం తయారు చేయడానికి ఇనుప వస్తువు వాడుతున్నాడు. బంగారం ఆ సౌండ్ ఎక్కువ రాదు. బంగారం సుత్తో పనిచేస్తున్నప్పుడు బంగారం సౌండ్ ఎక్కువ రాదు. ఇనప గొడ్డలు తయారు చేసేటప్పుడు మాత్రం, లేకపోతే కత్తి తయారు చేసేటప్పుడు మాత్రం ఫట్ ఫట్ మన శబ్దం వస్తుంటుంది. అవునా? ఒకరోజు బంగారము ఇనుమును అడిగిందంట, ఏంటబ్బా నన్ను ఇనుప సుత్తితోటే కొడుతున్నారు, నిన్ను ఇనుప సుత్తితోటే కొడుతున్నారు, మరి నేనేం శబ్దం చేయట్లేదు, మరి నువ్వెందుకు అంత శబ్దం చేస్తున్నావు అని అంటే, ఆ ఇనుము చెప్పిందంట, నా వాళ్ళు నిన్ను కొడుతున్నారు కాబట్టి శబ్దం ఎక్కువ రావట్లేదు, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు. కానీ నా వాళ్ళే నన్ను కొడుతున్నప్పుడు, వాళ్ళ యొక్క బ్రతుకు నేను చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడట. ఎందుకు తట్టుకోలేకపోతుంటే, ఇనుమును కొడుతుంది కాబట్టి శబ్దం ఎక్కువ వచ్చింది, ఇనుము బంగారాన్ని కొడుతుంది కాబట్టి బంగారం శబ్దం చేయట్లేదు. అంటే వేరొకళ్ళు వచ్చి మనం కొడితే మనం ఎవరికన్నా ఇది చేయగలం, కానీ మనోళ్ళు వచ్చి మనల్ని కొడితే మనం ఎవరికి చెప్పుకోలేం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది. అవునా? ఈ ఘోరమైనటువంటి హృదయాన్ని మార్చగలవాడు అంటే దేవుడే, యెహోవాయే అని చెప్పి సామెతలు 4:23 ఏముంటుందంటే, నీ హృదయంలో ఉండి జీవధారలు బయలుదేరను కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని అన్నాడు. సామెతలు 23:26 ఏమన్నంటే, నా కుమారుడ నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అన్నాడు. అప్పుడే నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తే దేవుడు నీకు ఈ ఉపవాస దినాల్లో నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను. ఈ స్వభావాన్ని గురించి ఎక్కడ ఉంటుందంటే కొలస్సే పత్రిక, నేను మళ్ళీ మీకు పాయింట్స్ వారిగా చెప్పేశాను కాబట్టి స్వభావంలోకి వచ్చేస్తున్నాను. 3వ పాయింట్లో స్వభావాన్ని గురించి ఎక్కడ ఉంటుందంటే కొలస్సీలోకి రాసిన పత్రిక 3:10 ఉంటుందంటే, మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి, బూతులైనను చెడ్డ మాటలైన మీరు పలకొద్దు అని చెప్పేసి ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇదే నోటితో నువ్వు దేవుని స్తుతించి, ఇదే నోటితో నువ్వు మనుషుని దూషిస్తున్నావు. ఈరోజు దేవుడు ఉపవాస దినాల్లో చెప్తుంటే నీ ప్రవర్తన యావత్తును దేవునికి అప్పచెప్పేసాలి. అప్పుడు ఆయన నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాడు. సామెతలు 16:3 ఉంటుంది, నీ భారమంతా ఆయన మీద వేయి, అప్పుడు ఆయన నీ ఉద్దేశాన్ని సఫలం. నీ ఉద్దేశం నీదైనా కానీ నీ ఉద్దేశం సఫలం కావాలంటే నీ భారం దేవుని మీద మోపు. నూతన స్వభావాన్ని గురించి చెప్తుంటే, నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితేనే తప్ప నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి అవకాశం ఉండదు. పాత హృదయము, రోత హృదయాన్ని నువ్వు దేవునికి ఇస్తేనే తప్ప నూతన హృదయం దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే 2 హృదయాలు పట్టవు. రాతి గుండెను తీసేసి నీకు మాంసపు గుండె ఇస్తాడు. రాతి గుండెను తీసేది ఆయనే, మాంసపు గుండెని ఇచ్చేది ఆయనే. అయితే నా కుమారుడా, నువ్వు నిజంగా నా కుమారుడు అయితే నీ హృదయాన్ని నాకే ఇవ్వు అంటే వేరే వాళ్ళకి ఇవ్వద్దు, దెలీలాకి ఇవ్వద్దు, మరి బెత్షెబాకి ఇవ్వద్దు, ఇంకెవరికో ఇవ్వద్దు. కారణం ఏంటే, నా కుమారుడా నీ హృదయము నిన్ను మోసం చేసింది కాబట్టి నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని నాకు ఇచ్చేసాయి. తర్వాత మళ్ళీ చెప్తాను, ధర్మ రహస్యాలకు వెళ్ళిపోదాం. నువ్వు ధర్మం చేయనప్పుడు అంటే ఇక్కడ చూస్తే మోషే ధర్మశాస్త్రం ఉంది, యేసయ్య ధర్మశాస్త్రం ఉంది. మోషే ధర్మశాస్త్రము 40 దినాలు ఉపవాసం ఉండి మరి దేవుని చేత రాయబడినటువంటి ఉపవాసం, ఆ యొక్క ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని మనుషులు పెద్దల పారంపర్య ఆచారం చేస్తూ దేవుని యొక్క వాక్యోపదేశాన్ని ఆశ్రయించకుండా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ చెప్తానంటే, ధర్మం చేయనప్పుడు రహస్యంగా చేయాలి. అది మనుషుల మెప్పుకోరు కదా. అంటే అర్థమంటే, ఒక 12 యాపిల్స్ తీసుకుపోయి గవర్నమెంట్ ఆసుపత్రిలో పంచి 70 ఫోటోలు వాట్సాప్లో పెట్టొద్దు. ఈ మధ్యకాలంలో కూడా ఎవరెవరో చెప్తారు, ఇగో నేను సండే స్కూల్ పిల్లలకి అది చేసినాను, నేను ఇగో మండే స్కూల్ పిల్లలకి ఇది చేసినాను. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు తమ ప్రతిఫలంను పొంది ఉన్నారు. కానీ రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. సెకండ్ థింగ్, ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకో అంటే అర్థమంటే, నీ కిటికీలు మూసుకోమంటే అర్థమంటే, నీ తలుపులు మూసుకోమంటే అర్థమంటే నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు అందరికో వినబడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ప్రార్థన రహస్యం ఏంటో అక్కడ చూడండి.
మూడవది అనగా ఆరవది ఏంటంటే ఉపవాస రహస్యం. ఉపవాస ప్రార్థన చేయనప్పుడు నువ్వు తలంటుకోవాలంటే మనకు అచ్చంగా అర్థమయ్యేటువంటి ఒకటేమంటే తలంటుకోవడం అంటే తలస్నానం చేయడం. కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, అనాయింట్ విత్ ఆయిల్ అని ఉంటుంది. అంటే నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు కదా. నువ్వు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు తలస్నానం చేయడం ముఖ్యం కాదు, తలంటుకోవడం ముఖ్యం. తలంటుకోవడం అంటే తలస్నానం చేయడం అని అనుకుంటాం, కానీ అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నువ్వు తల స్నానం చేయడం కాదు, తలంటుకోమంటే నూనెతో నువ్వు తలంటుకున్నప్పుడు ఆ నూనె మొత్తం ఇట్లా గారిపోతుంటుంది జిడ్డు. ఆ కారినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ముఖం కడుక్కోవాలి. నూనెతో నువ్వు తలంటుకోవాలి, ముఖము శుభ్రంగా కడుక్కొని ప్రార్థనకు రావాలి. అదే నువ్వు తలస్నానం చేసి ఇంత జడ ఇరబోసుకొని నువ్వు వచ్చిన అక్క ఈరోజేంటి ఉపవాసమా? నీ ఉపవాసం నీ తలంటికలతో చూపించాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తుంటే రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచుచున్నా అనే మాట ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అంటే చూసినా అనలేదు, చూస్తాడు అనట్లేదు. రహస్యమందు చూచుచున్నా అంటే స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూస్. నా జీవితంలో ప్రభు నన్ను చూస్తున్నాడు కాబట్టి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ప్రతిఫలం ఇస్తాడు. మనుషులకు కనబడాలని ఉపవాసం ఉంటే మనుషుల ఫలం పొందుతావు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే దేవుని ప్రతిఫలం పొందుతావు. మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తే మనుషుల ఫలం పొందుతావు. దేవునికి వినబడాలని చెప్పి ప్రార్థన చేస్తే దేవుని ఫలం పొందుతావు. మనుషులు కనబడాలని చెప్పి ధర్మం చేస్తే నీ ఫలాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎక్కడ? దేవుని సన్నిధిలో నీ ఫలం పోతుంది. మనుషులు మాత్రం మెచ్చుకుంటారు. అన్న భలే నవ్వుతున్నావు అన్న, నువ్వు ఇచ్చింది నేను వాట్సాప్లో పెట్టినన్నా, ఇవన్నీ వద్దు, వాట్సాప్లో పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ధర్మం చేయాలనుకుంటే రహస్యంగా చెయ్యి. అప్పుడు రహస్యం అందు చూస్తున్నా. మీరు ఆ ఒక్క మాట వాడుకోండి ప్రియులారా. ఉపవాస దినాలు అన్నిటికీ అదే చెప్తాను. రహస్యం అందు చూస్తున్నా. ఎక్కడ చూస్తున్నానా? నీ రహస్యం ఎక్కడుందో యేసు ప్రభు చూపు కూడా అక్కడే ఉంది. నువ్వెక్కడైతే మనుషులకు తెలియదు అనుకుంటున్నావో అక్కడే యేసై ఉన్నాడు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ముగిస్తున్నాను. ప్రవక్తలు ఉపవాసం ఉన్నారు, అపోస్తలులు ఉపవాసం ఉన్నారు, రాజులు ఉపవాసం ఉన్నారు, యాజకులు ఉపవాసం ఉన్నారు, పట్టణంలో వారు ఉపవాసం ఉన్నారు. నినివే పట్టణం మొత్తం ఉపవాసం ఉంది. ఇశ్రాయేలీలు ఉపవాసం ఉన్నారు. యేసయ్య ఉపవాసం ఉన్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం మనం చూస్తే అపోస్తలులు ఉపవాసం ఉండి మరి బర్నబా పౌలు మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్యకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఉపవాసము శక్తితో కూడింది. నీ శరీరం నలగొట్టబడ్డప్పటికీ నీ బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. 1 John 2nd chapter verses 27 and 28. ఓకేనా? యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27-28 వచనాలు మీరు తప్పకుండా చదివి ప్రార్థన చేసుకోండి. అక్కడేమంటే దేవుని యొక్క ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు నిన్ను అభిషేకించువాడు దేవుడే కనుక ఎవడు నీకు బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కానే కాదు. ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు నేర్పిస్తాడు. నువ్వు ఏ చేస్తే ఉపవాస ప్రార్థన కరెక్టో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేనుగాక. ఆమెన్. పరిశుద్ధుల ప్రేమల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 40 దినాలకు కావాల్సినటువంటి జీవాహారాన్ని మాకు దయచేసి సిద్ధపరచినందుకని స్తోత్రములు. ఈ వాక్య సందేశం ద్వారా విశ్వాసులు, సహోదరులు, సేవకులు, నాయన దైవజనులందరూ కూడా తమను తాము సిద్ధపరచుకునే భాగ్యం దయచేసి ఈ వాక్యంపై నీ పరిశుద్ధాత్మ ముద్ర వేసి అనేకుల జీవితాల్లో, అనేకుల యొక్క సహోదరులు, కుటుంబాల జీవితాల్లో మరి పునరుద్ధరణ జరుగుట కృప చూపించి పునరుద్ధరణతో కూడిన మనసు, పునరుద్ధరణతో కూడినటువంటి హృదయము, పునరుద్ధరణతో కూడినటువంటి నవీన స్వభావం, పునరుద్ధరణతో కూడినటువంటి నూతన ఆలోచనతో కూడిన ధర్మము, పునరుద్ధరణతో కూడినటువంటి ప్రార్థన జీవితము, పునరుద్ధరణతో కూడిన ఉపవాస జీవితం మాకు దయచేసి నానా మా జీవితంలో రెన్యువల్ చేసి మరలా మీ కోటలో ప్రవేశించండి, మీకు రెండంతల మేలు చేస్తాను కనుక అట్టి మరలా మేము ప్రవేశించి నూతన పరచబడ్డ కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని యొక్క సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై
ఈ 40 దినములు మాత్రమే కాదు, దినదినం మనం నూతనపరచబడి ఆయన స్వరం వినుటకు తన కృప దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ తన మహిమ కొరకు ప్రతిష్ఠించును గాక. ఈ 40 దినాలు మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ అనుభవం ఏంటో కూడా నాకు తెలియచేయండి. 9553831316 అనే నెంబర్తో మీరు ఫోన్ కాల్ చేయండి. ఇప్పటి వరకు కూడా నాకు ఫోన్ చేసిన దైవజనులందరికీ, నా కొరకు ప్రార్థన చేస్తున్న సహోదరులకు, నా తోటి సేవకులందరికీ నేను వందనాలు తెలియజేస్తూ, మరి ఉపవాస దినాల్లోనికి మిమ్మల్ని ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు తన ఆత్మను మన మీద ఉంచి తన మహిమ కొరకు ప్రతిష్ఠించి వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.